ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నాకు ఫోన్ చేసి గిట్ల పొడిచిర్రే రాయే రాయే అంటే నేను ఉరుక్కుంటా నేను పోయినా మేడం. నేను సీసీ కెమెరాకి వెళ్ళి మొన్న ఎప్పుడు పోయినా అదే లాస్ట్ అదే చూసుకోండి ఇక అప్పుడే గంత ఘోరంగా కోస్తారా మేడం. నా పాప ఏం చేసింది, నన్ను చంపేది ఉండే మేడం. ఏమన్నా ఉంటే చిడతల్లి ఎంత బాధపడి ఉంటది మేడం. ఇట్లా నొసలంతా ఎత్తుకొచ్చింది, గోడ కొట్టిరో ఏం చేసిరో మరి. నా చిడతలకి నేను నిన్న చూసిన, నాకు బుగులు పట్టి నేను నిన్న ఇంట్లో కూడా పోలే మేడం. మొన్న నా తండ్రి ఎట్లా తట్టుకున్నాడో ఏమో గానీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఆ సహస్ర ఎవరైతే ఉన్నారు, కుక్కట్పల్లి గర్ల్ ఇన్సిడెంట్ మర్డర్ మిస్టరీ, వాళ్ళ మదర్ రేణుక గారు ఉన్నారు. ఆవిడ మాటలు వింటే ఒక ఛానల్లో మాట్లాడారు. ఆవిడ చాలా బాధగా, అంటే నా కూతురు చనిపోయింది ఓకే, కానీ ఎవరికి ఇలా జరగకూడదు, అసలు ఎవరు చంపారు ఏంటి ఏం తెలియటం లేదని చెప్తుంది ఆవిడ. నేను నా కూతురు బాడీని చూశాను, చూడలేని పరిస్థితిలో కూడా చూశాను. ఏంటంటే నొసలు పైకి వెళ్ళిపోయాయి, గోడకేసి గుద్దారు మా అమ్మాయిని, ఇంత బాధ పెట్టి చంపారు మా అమ్మాయిని అని చెప్పి చాలా బాధగా చెప్తుంది ఆవిడ. అంటే ఒక్కసారి మీ అనాలిసిస్లో ఏమైనా డౌట్ఫుల్, ఏమన్నా మీకు సస్పిషియస్గా ఏమైనా అనిపిస్తుందా? ఇన్ని కథనాలు వింటున్నారు, చూస్తున్నారు. అంటే ఒకటి, ఇప్పుడు ఆమె చెప్పింది నిజమై ఉండొచ్చు, అది ఫైనలే కాదు. అంటే బిడ్డలను చూసి, ఆ స్టేజ్లో బిడ్డలను చూసినప్పుడు డెఫినెట్గా తల్లి అంత గుచ్చు చూసుంటుందా అనేది ఒకటి. ఒకవేళ అమ్మాయి ఎదురు తిరిగితే, అదే నిజమైతే, అమ్మాయి ఎదురు తిరిగితే గోడకేసి కొట్టి తర్వాత కింద పడేసి కత్తితో పొడిచినాడా, నిలబడుకొని ఉంటే కూడా ఆ పొజిషన్స్ అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు కింద పడిపోయిన తర్వాత పొడిచినాడా, లేకపోతే నిలబడుకొని ఉన్నప్పుడు పొడిచినాడా, యాంగిల్స్లో తెలిసిపోతాయి ఎట్లా దీని ఎంత షార్ప్ ఎడ్జ్ అని. ఒకవేళ గోడకేసి కొట్టి ఉంటే డెఫినెట్గా ఆమె చెప్పినట్టు తల అంతా బొబ్బి కట్టింది, ఎత్తుకుంది అంటే డెఫినెట్గా గోడకేసి కూడా కొట్టి ఉంటారు. అంటే గోడకేసి కొట్టిన వాడు మళ్ళీ కత్తితో ఎందుకు పొడిచాడు అనేది డెఫినెట్గా ఒక అనుమానమే. బట్ ఇది ఎందుకు చేసినారు? ఒకవేళ తండ్రిని కూడా ఇంట్రాగేట్ చేసినారని పోలీసులని కథనాలు వింటే, తండ్రి అంత ఘోరంగా ఎందుకు చేస్తాడు? టిఫిన్ బాక్స్ ఇవ్వలేదని కోపం ఉంటే, ఎందుకంటే ఆయన ఎక్కడో మెకానిక్ పని చేసుకుంటుంటే ఈ పిల్ల ఇంట్లోనే ఉంది, పోయి బాక్స్ ఇచ్చి రావచ్చు కదా, ఇవ్వలేదని కోపంతో చంపకేసి ఒక దెబ్బ కొట్టిండొచ్చు, లేదు గోడకేసి కొట్టిండవచ్చు, అంతవరకు సరే. కానీ కత్తితో ఎందుకు పొడుస్తాడు తండ్రి? ఒకవేళ పెడసరి సమాధానం చెప్పినా 4 చెంపలకేసి 2-3 దెబ్బలు కొట్టచ్చు, లేదు ఇంకా 4 దెబ్బలు గట్టిగా కొట్టిండవచ్చు. ఎందుకంటే పని వదిలిపెట్టి వచ్చాను, నాకు ఈ పనే కదా మనకు అన్నం పెట్టేది, మరి అట్లాంటప్పుడు నా పని వదిలేసి వచ్చాను, నువ్వు ఇంట్లో స్కూల్ లేకుండా ఉన్నావు, నువ్వు పోయి బాక్స్ ఇచ్చి రావచ్చు కదా, నేను ఎంత దూరం అనే కోపంలో 1-2 దెబ్బలు వేయచ్చు. కానీ కత్తి తీసుకొని పడితే అంత కోపం ఎందుకు ఉంటుంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. బట్ ఏది ఏమైనా అఫెన్స్ చాలా కోపంగా, నిర్వచనీయంగా కోపం ఉంది, అంత అని చెప్పలేకుండా అన్ని పోట్లు ఎందుకు పొడుస్తారు? బట్ నేరస్తుడు కక్ష కలిగిన వాడే చేస్తాడు. అంత డీప్గా ఇంజురీస్ వచ్చినాయి, షార్ప్ ఎడ్జ్డ్. మరి అది ఒకటి చూడాలి, వీళ్ళ ఇంట్లో ఏం కత్తులు ఉన్నాయి, ఏదైనా కత్తి ఏమైనా మిస్సింగా. ఇంకోటి, అనుకోకుండా దొంగతనానికే వచ్చి ఈ అమ్మాయి అడ్డం పడితే వాడు ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని పొడిచినాడా, లేదు అక్కడి నుంచి ఇంట్లో ఉన్న కత్తులన్నీ ఏమీ డిస్టర్బ్డ్గా లేవు అంటే డెఫినెట్గా బయట నుంచి కత్తి తెచ్చినట్టే. దొంగ కూడా కాదు, ఏమి పోలేదు, నా డబ్బు అలాగే ఉంది, బంగారం అలానే ఉందని చెప్తుంది ఆవిడ. నా దొంగతనానికి వస్తే నా అన్ని అలానే ఉన్నాయి. అయితే అదిగో ఆమె చెప్పింది ఏమంటే, ఒక చిట్టి ఎత్తినారు, ఆ చిట్టి ఎత్తితే ఇంకా 2 లక్షలు ఇవ్వాలి, ఒకసారి ఏదో 50,000 ఇచ్చారు, ఇంకోసారి 1,50,000 ఇచ్చినారు, అందులో ఆమె దుద్దులు ఏదో ఫైనాన్స్ కంపెనీలో కుదవబెట్టి ఉంటే అక్కడికి పోయి డబ్బులు కొన్ని కట్టి తెచ్చుకున్నాము, ఇంకా కొంచెమే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు అట్లే ఉన్నాయి, దొంగతనం కాలేదు, డబ్బులు అట్లే ఉన్నాయి అంటున్నాము. డబ్బులు అట్లే ఉంటే దొంగతనానికి వచ్చినోడైతే ఏదో ఒక డబ్బులు తీసుకుపోయేదానికి ఆస్కారం ఉంది. డబ్బులు పోలేదు, నగలు పోలేదు, వస్తువులు ఏమీ పోలేదు, బట్ ఆ అమ్మాయిని మాత్రం చంపారు. ఇప్పుడు అనుమానం ఏమంటే, గోడకి ఎందుకు వేసి కొట్టాడు? గోడకేసి కొట్టినారు అంటే, గోడకేసి కొట్టి అదే నిజమైతే గోడకేసి కొట్టినాడు ఎందుకు కొట్టింటాడు? కత్తి ఉంది కదా మన దగ్గర, కత్తితో పొడుస్తాడు. కానీ కత్తి వదిలిపెట్టి గోడకేసి, అమ్మాయి ఎదురు తిరిగితే ఏమన్నా గోడకేసి కొట్టి ఫర్దర్గా ఎక్కువ మాట్లాడితే
చంపారా? బట్ కత్తిపోట్లు చూస్తే ఎవరైనా చాలా కోపంతో కుటుంబం పైనో, ఎవరు వాళ్ళ కుటుంబం పేరులోనో, ఆ కుటుంబంలో ఉన్న ఒక ఇండివిజువల్కో ఎవరినైనా బాగా కక్ష ఉంటే వాళ్ళ శిక్ష అనుభవించాలా అన్నంత ఇదిగా పొడిచిన్నారు. ఒకటి దొంగ కాకుండా పోయి మామూలు అంటే కక్షతో ఉన్న వ్యక్తి అయితే ఆ అమ్మాయిని రెక్కీ చేసి ఉండాలి. ఎప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అందులో మండే ఆ రోజు హాలిడే లేకుండా పోయింటే అమ్మాయి కూడా దొరికేది కాదు కదా, 9 గంటలకల్లా వెళ్ళిపోయేది. కాబట్టి డెఫినెట్గా ఆ కుటుంబాన్ని గురించిన పూర్తి వివరాలు, అదే సండే స్కూల్ లేదు, సాటర్డే లేదు, అప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఈరోజు మండే అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, అమ్మాయికి స్కూల్ లేదని ఇక్కడే ఉంది. ఓ అబ్బాయి కూడా పోను అని మారాన్ చేసి ఉంటే ఇంట్లో ఉండింటే అప్పుడు ఇంకొంచెం క్లూస్ వచ్చేవి. కోపంగా ఉండి ఎవరన్నా చంపేదానికి వస్తే అటాక్ చేసేవాడు, ఇద్దరికి కూడా గాయాలయ్యేవి. అదే అమ్మాయి అరుపులు చుట్టుపక్కల ఇండ్లలో అందరికీ వినపడినాయి అంటున్నారు. బట్ ఆ చుట్టుపక్కల అంత ఘోరంగా అరుపులు వినపడితే ఎందుకు పైకి వెళ్ళలేదు? మరి అరుపులు వినపడితే మామూలుగా జనరల్గా అరుపులు ఎవరన్నా వినపడితే కనీసం అటువైపు అన్న చూస్తారు. ఎవరింట్లో ఏమన్నా ఆ లోపలికి పోయి చూడకుండా బయట నుంచి అన్నా పోతారు, ప్రయత్నం చేస్తారు. అరే ఏమైంది ఆ ఇంట్లో అంతగా అరుపులు వస్తున్నాయని. బట్ ఏదో సమ్ మిస్టీరియస్గానే అనిపిస్తుంది. బాగా తెలిసిన వాళ్ళు ఈ అఫెన్స్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అరుపులు అయిన తర్వాత పరిగెత్తిపోతాడు. అవును, బయట వ్యక్తి అయితే ఆ అరుపులు విని ఎవరినో వచ్చి పట్టుకుంటారని. పెంట్ హౌస్ కదా సార్, పెంట్ హౌస్ నుంచి అతను కిందకి దిగాలి అంటే ఎంత టైం పడుతుంది, ఎక్కాలి దిగాలి ఖచ్చితంగా. 3 floors పెంట్ హౌస్, 20 steps, ఫస్ట్ ఫ్లోర్ ఒక 20, సెకండ్ ఫ్లోర్ ఒక 20, గ్రౌండ్ ఫ్లోర్ ఒక 20, దాదాపు 80 నుంచి 90 మెట్లు ఎక్కాలి దిగాలి. 90 మెట్లు దిగి అన్ని అరుపులు పొడుస్తుంటే, అన్ని అరుపులు పడిస్తే ఎవరైనా బయట నుంచి వస్తారేమో అని పరిగెత్తిపోవాల్సిన వ్యవహారం. ఈ అరుపులకు బయటకు వచ్చి చూస్తారు. ఎవరైనా ఇంట్లో నుంచి చూడరు కదా, ఏమైందని బయటకు వచ్చి చూస్తారు. ఆ పరిగెత్తిపోతే ముద్దాయి ఎవరన్నా ఉంటే చూసేవాళ్లే కదా. మరి ఎందుకు జరగలేదు అంటే డెఫినెట్గా బాగా కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తే చేసి ఉంటాడు. పట్టపగలు 10 గంటల టైం, ఆ మర్డర్ కూడా 10:30, 11 ప్రాంతంలో జరిగింది. 11కు ముందే జరిగింది. అంటే ముందే పాప ఇంట్లో ఉంటుందని 9:30 to 10:30 మధ్యలో జరిగిందంటే ఖచ్చితంగా ఆ రోజు స్కూల్కి పోదని ఏం గ్యారంటీ, మండే కదా. కాబట్టి ఇది పక్కాగా తెలిసి చేసిందే. బట్ ఇది అంటే వాళ్ళ కుటుంబాన్ని గురించి మొత్తం తెలిసిన వాళ్ళే ఈ పని చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ ఏమి చెప్పలేమంటారు. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కూడా ఇంజురీస్ గురించి చెప్పగలం కానీ ఎవరు చేసినారని చెప్పరు. అతి ముఖ్యంగా పోలీసులు ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే, పోలీసులు వాళ్ళ ఇంట్లో కత్తులు ఎన్ని ఉన్నాయి, ఇంట్లోనే పికప్ చేసుకున్నాడు అంటే ఇన్స్టేనియస్గా కోపం వచ్చి కత్తి తీసుకొని ఇంట్లో ఉండే కత్తితో పొడిచినాడా, లేదా బయట నుంచే ప్రిపేర్డ్గా వచ్చి పొడిచాడా అనేది ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఉండే కత్తితోనే పొడిచినాడు అంటే అనుమానాలు వేరే వేరే విధంగా ఉంటాయి, వేరే విధంగా పోతాయి. అంటే ఇంటెన్షన్ చెప్పడానికి లేదు, వచ్చినాడు ఏదో కోపంలో ఆల్టర్కేషన్ జరిగింది కాబట్టి ఇంట్లో ఉండే కత్తి తీసుకొని పొడిచినాడు అనేది స్పష్టం అవుతుంది. లేదు ఇంట్లో ఉండే కత్తిని ఏది ఉపయోగించలేదు అంటే బయట నుంచి వాడు కత్తి తీసుకొని వచ్చి పొడిచి పోయినాడు. సో కాబట్టి ఇది డెఫినెట్గా ఈ యాంగిల్లో వాళ్ళ ఇంట్లో కత్తులు ఏమున్నాయి, ఏమేమి ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించాలి. వాళ్ళ అమ్మకు చెప్పి ఆ ఇంట్లో ఉండే కత్తులు ఏమిటి, ఒకవేళ ఆ కత్తులు అక్కడే పడేసినారా ఇది చూడాలి. మరి ఆ ఇంట్లో ఉండే కత్తి ఉపయోగించారా, బయట నుంచి వచ్చిన కత్తి, అది ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి చూడాలి. ఇన్వెస్టిగేషన్లో ఇంకాస్త డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఈ కేసు వ్యవహారం చూస్తే బాగా పరిచయం ఉన్న వ్యక్తే ఈ అఫెన్స్ చేస్తాడనేది తెలుస్తూ ఉంది మనకి. థ్యాంక్ యూ సార్.